హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరు లేని టైంలో ఇంట్లో గౌతమ్ మహాలక్ష్మి గదిలోకి వెళ్తాడు. తన బీరువాని ఓపెన్ చేస్తాడు. మా మామ్ బీరువాలో ఉన్న డబ్బుని అంతటినీ కూడా నేను తీసుకొని ఎంజాయ్ చేయాలి, మన పాకెట్ మనీకి కలిసి వస్తుంది అని చెప్పి బీరువా ఓపెన్ చేసి అందులో ఉన్న మనీని గౌతమ్ తీసుకుంటాడు. ఎవరు చూడకుండా అలా డబ్బుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కిందకి వచ్చేటప్పటికి అక్కడ సీత ఉంటుంది. గౌతమ్ని చూసి ఆశ్చర్యపోతుంది. తన చేతిలో ఉన్న డబ్బుని చూస్తుంది. ఏంటి గౌతమ్, ఆ డబ్బు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీకు అనవసరం అంటూ గౌతమ్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఎలాగైనా గౌతమ్ చేతుల నుంచి ఆ డబ్బుని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు? ఇంట్లో ఎవరు చూడకుండా ఎవరు లేని టైంలో నువ్వు డబ్బును తీసుకొని వెళ్ళిపోతున్నావా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు నీకు అనవసరం అని చెప్పాను కదా నేను అని చెప్పి ఆ డబ్బుని తీసుకొని సీతను నెట్టేసి కింద పడిపోయేలాగా చేస్తాడు. వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అయినా సీత గౌతమ్ని వదలదు. గౌతమ్ కాళ్ళు పట్టుకొని లాగుతుంది. ఇక ఒక్కసారిగా గౌతమ్ని అలా బంధించేస్తూ ఉంటుంది. నన్ను వదిలి సీత అని చెప్పి అరుస్తూ ఉంటాడు. నిన్ను వదలను, నువ్వు డబ్బు దొంగతనం చేసి ఇంట్లో ఎవరు లేని టైంలో ఇక్కడి నుంచి పారిపోతున్నావా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గౌతమ్ని బలవంతంగా అలా కాళ్ళు చేతులు కుర్చీకేసి కూర్చోపెట్టి కట్టేస్తుంది. ఇక తన చేతిలో ఉన్న డబ్బుని లాగేసుకుంటుంది. ఇక నువ్వు దొంగతనం చేసావు కదూ ఈ డబ్బుని అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ సౌండ్స్కి అరుపులకి లోపల నుంచి రామ్ జన ఇద్దరు కూడా వస్తారు. ఏమైంది సీత అని అడుగుతూ ఉంటారు. ఎవరు లేని టైంలో చూసి గౌతమ్ డబ్బు దొంగతనం చేసి పారిపోతున్నాడు, తీసుకువెళ్ళిపోతున్నాడు మామ అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. ఇక గౌతమ్ రెడ్ హ్యాండెడ్గా సీత పట్టించేసినట్టేనా? మహాలక్ష్మి వచ్చి మళ్ళీ ఏమైనా చేస్తుందా? ఎలా కాపాడుకుంటుంది గౌతమ్ని మహాలక్ష్మి? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.